హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. హోప్ ఎవ్రీవన్ ఈజ్ డూయింగ్ గుడ్. ఈరోజు నేను చాలా యూస్ఫుల్ పౌడర్స్ చేస్తున్నా అండి, పౌడర్స్ అండ్ పేస్ట్. ఈ 4 మన దగ్గర ఉంటే ఒక 20-30 మెంబర్స్ సడన్గా మనకి గెస్ట్ లాగా వచ్చినా భయం లేకుండా వంట చేయొచ్చు. ఓకేనా? అదే అండి, ధనియా పౌడర్, జీలకర్ర మెంతుల పౌడర్, మసాలా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్. నేను ఎప్పుడైనా మంత్లీ వన్స్ చేసి పెట్టుకుంటానండి. నాకు ఇప్పుడు ఈ క్వాంటిటీస్, నేను చూపిస్తున్న క్వాంటిటీస్ నాకు 1 మంత్ కంప్లీట్గా సరిపడా వస్తాయి ఆ పౌడర్స్. అండ్ ఫ్రెష్గా ఉంటాయండి, ఏమి పాడవవు, దాని ఫ్లేవర్ తగ్గదు, చాలా బాగుంటాయి. ఇక్కడ వచ్చేసి 1/2 kg అల్లం, 1/2 kg వెల్లుల్లి అండి. అది జీలకర్ర మెంతులు 50 గ్రామ్స్, ధనియాలు వచ్చేసి 100 గ్రామ్స్, అండ్ మసాలా చెక్క, ఇలాచి, లవంగ, బిర్యానీ ఆకు, ఫ్లవర్, ఇంకా డిపెండ్స్ అనమాట, మనకి ఇంట్రెస్ట్ ఉంటే అన్నీ వేసుకోవచ్చు. నేను మాత్రం ఇవే వేస్తాను. వీటిని ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ ధనియాలు వేయించుతున్నాను. ఏది కూడా హై ఫ్లేమ్లో పెట్టి మాడే వరకు కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా దోరగా వేయించుకోవాలండి. మంచి అరోమా వస్తుంది. ఆ టైంలోనే ఆఫ్ చేసేసేయాలి. ఓకే, వేగిపోయాయండి. ఇంత సరిపోతుందండి. ఎక్కువగా మాడకుండా చూసుకోవాలి. ఓకే, నెక్స్ట్ జీలకర్ర మెంతుల వేయించుకుందాము. ఇందులో ఫస్ట్ మెంతులు వేయాలండి. మెంతులు వేసిన తర్వాత మెంతులు కొంచెం మెంతులు వేగేటప్పుడు కూడా మంచి కమ్మటి స్మెల్ వస్తుంది. ఫస్ట్ మెంతులు వేసి అవి కొంచెం వేగిన తర్వాత లైట్గా కలర్ చేంజ్ అవుతుంది. ఆ టైంలో జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర మెంతులు కలిపి వేయొద్దండి, ఎందుకంటే జీలకర్ర త్వరగా వేగిపోతుంది, మెంతులకి టైం పడుతుంది. కాబట్టి ఫస్ట్ మెంతులు వేసిన తర్వాత కాసేపు అయిన తర్వాత జీలకర్ర కూడా వేసి వేయించుకొని ఇవి కూడా పక్కకు పెట్టిద్దాం. ఇవన్నీ చల్లారుతాయి అన్నమాట. పక్కకు పెట్టడం అంటే కూల్ అవ్వడం కోసం. ఓకే, ఇవి కూడా ప్లేట్లో తీసేసుకొని నెక్స్ట్ మసాలా అన్నీ, లవంగ, చెక్క, ఇలాచి, బిర్యానీ ఆకు అన్నీ వేసేసి ఇవి కూడా చాలా మైల్డ్గా వేయించుకోవాలి. బాగా ఏది కూడా ఎక్కువగా వేయించొద్దండి. వేగిపోయాయి, సరిపోతుంది. దీన్ని కూడా ప్లేట్లో తీసేసి పక్కకు పెట్టేసిన తర్వాత నెక్స్ట్ ఒక్కొక్కటిగా పౌడర్ చేసి పెట్టుకుందాం. యాక్చువల్గా నేను ఫస్ట్ వీక్లో చేస్తా అండి ఇవన్నీ. కాకపోతే మా చెల్లి వాళ్ళ గృహప్రవేశం ఉండడం వల్ల నాకు ఈ మంత్ అసలు లాస్ట్ మంత్వే సరిపోయాయి అనమాట. నేను పట్టలేదు అసలు ఈ మంత్ పౌడర్స్ ఏవి. ఎక్కువగా మేము తిరిగాం కాబట్టి ఇంట్లో నాన్ వెజ్ వండడము అవన్నీ చాలా తగ్గిపోయాయి. కాబట్టి నాకు అవే సరిపోయాయి. అందుకనే ఈసారి కొంచెం ఎర్లీగా నెక్స్ట్ మంత్ కోసం ఇప్పుడే చేసుకుంటున్నాను. ఓకే, ఒక్కొక్కటిగా అన్నీ పౌడర్ చేసేసుకుందాము. చాలా సాఫ్ట్గా చేయాలండి పౌడర్. ఓకే, ధనియాల పొడి అయిపోయిందండి. ఇది కూడా తీసి పక్కన పెట్టిద్దాము. పౌడర్స్ కూడా మళ్ళీ నేను ప్లేట్లో ఎందుకు వేస్తున్నా అంటే అది మనం గ్రైండ్ చేసినప్పుడు వేడిగా అవుతుంది కదా, కాసేపు మనం ఇట్లా పెట్టిన తర్వాత మనం దేంట్లో అయితే స్టోర్ చేసుకోవాలో దాంట్లో వేసేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ జీలకర్ర మెంతుల పౌడర్ చేసుకుందాము. ఇవన్నీ మనము చేసి పెట్టుకుంటే సీరియస్లీ అండి, అంటే మనకి కొంచెం టెన్షన్ ఉండదు. అండ్ ఇంట్లో కూడా అన్నీ అవైలబుల్గా, ఒక నాన్ వెజ్ మనం బయట నుంచి తెచ్చుకుంటే సరిపోతుంది. ఇమీడియట్గా ఏ టైంలో అయినా మనము క్విక్గా వంట చేసేయచ్చు. ఇవన్నీ రెడీగా ఉంటాయి. ప్రతి ఒక్కరం చేయాల్సిన పని అండి ఇది. కొంతమంది హడావుడి పడిపోతారు, చేసి పెట్టుకోరు, అప్పటికప్పుడు చేయాలని టెన్షన్ పడుతూ ఉంటారు. ఇది మ్యాటర్ ఆఫ్ ఒక 1/2 hour పని అండి, అంతే. ఆ 1/2 hour మనము ఇవ్వలేమా? హ్యాపీగా 1/2 hour మనం వీటి కోసం స్పెండ్ చేయొచ్చు. 1/2 hour టైంతో చేసి పెట్టుకుంటే 1 month వరకు మనకి అన్నీ మన చేతి కింద ఉన్నట్టే ఉంటుంది. ఏ కర్రీ చేయాలన్నా, ఏం చేయాలన్నా కూడా మనకు అన్నీ రెడీగా ఉంటాయి. కాబట్టి అస్సలు టెన్షనే ఉండదు. ఎంతమంది వచ్చినా కూడా ఈ పౌడర్స్ మనకి ప్రిపేర్డ్గా ఉంటే ఎంత ఫాస్ట్గా కుక్ చేయొచ్చండి. అసలు ఏ ప్రాబ్లం లేకుండా, హడావుడి అవ్వకుండా, ఇదితే బయట నుంచి స్పైసెస్ పౌడర్స్ తెచ్చుకోకుండా చక్కగా మనం ఇంట్లో చేసుకున్నవే
హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. ఓకే, మసాలా పౌడర్ కూడా అయిపోయింది, జీలకర్ర మెంతుల పౌడర్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దామంటే ఇందాక నేను యూస్ చేసిన పెద్ద జార్ని ఒకసారి క్లీన్ చేసేసుకొని అల్లం వెల్లుల్లి పట్టేద్దాం. అల్లం వెల్లుల్లి ఎప్పుడైనా కూడా అల్లం కన్నా వెల్లుల్లి క్వాంటిటీ ఎక్కువ ఉండాలండి. 1/2 kg కన్నా కొంచెం ఎక్కువ వేసాను వెల్లుల్లి నేను. ఓకే, ఇప్పుడు అల్లం వెల్లుల్లి కూడా పట్టేసుకుందాము. అల్లం వెల్లుల్లి మనం నిల్వ ఉంచుతాం 1 month వరకు కాబట్టి అది పట్టేప్పుడు దాంట్లో కొంచెం 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ కూడా వేసి పడితే బాగుంటుందన్నమాట. అది కలర్ చక్కగా ఉంటుంది, స్మెల్ కూడా అండి లిటరలీ 1 month వరకు మంచి. ఇవన్నీ నేను పట్టుకునే పౌడర్స్ కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ దాని ఫ్లేవర్ అసలు ఏమీ తగ్గదు, దానికి వచ్చే కమ్మటి అరోమా కూడా కొంచెం కూడా తగ్గదు, అంత బాగుంటుంది. తప్పకుండా ప్రతి ఒక్కరూ చేసి పెట్టుకోవాలండి ఇవి. వర్కింగ్ ఉమెన్ అయినా హౌస్ వైఫ్ అయినా అప్పటికప్పుడు చేసుకునే కన్నా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనం ఇంట్లో అన్నీ ఉన్నాయి అనుకుంటాం, సడన్గా మనం పౌడర్స్ చేద్దాము, ఎవరైనా వచ్చారు చేద్దామని చూసేసరికి ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే అయిపోతాయి అవి. అప్పుడు మనం ఇంకా టెన్షన్ పడాలి, మళ్ళీ షాప్కి వెళ్ళాలి, తేవాలి. అందుకనే మనం ఎప్పుడైతే మనము లిస్ట్ రాసుకుంటాం కదా, ఎవ్రీ మంత్ ప్రొవిజన్స్ లిస్ట్ ఉంటుంది కదా, దాంట్లో ఇవన్నీ మనకి మంత్లీ ఎంత అవుతాయో అన్ని రాసేసుకొని తెచ్చిన వెంటనే ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటి, సరుకులు సర్దడం అయిపోయిన వెంటనే ఫస్ట్ ఈ పౌడర్స్ చేసి పెట్టుకోవాలి. అప్పుడు మనకి 1 month హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. ఓకే, రెడీ అయిపోయాయండి అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా పౌడర్, ధనియా పౌడర్, జీలకర్ర మెంతుల పొడి. ఓకే, ఇప్పుడు ఈ 4 అయిపోయాయి కదా, ఇప్పుడు వీటిని స్టోర్ చేసుకుందాం. చూసారా బుడ్డి జాడీలండి ఎంత ముద్దుగా ఉన్నాయి కదా. నేను దీంట్లో పట్టినంత వేసుకొని స్టవ్ పక్కన పెట్టుకుంటాను. మిగిలినవన్నీ ఏం చేస్తా అంటే ఇంకా వేరే పెద్ద బాక్స్ డబ్బాలలో వేసి ఫ్రిడ్జ్లో పెడతా. ఇది కంప్లీట్ అవుతుంటే మళ్ళీ దాంట్లోంచి దీంట్లో వేసుకోవచ్చు. ఒక్కొక్కటిగా అన్నీ వేసేసుకొని, ఇది ధనియాల పొడి అండి. ఓకే, పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ జీలకర్ర మెంతుల పొడి వేద్దాము. మనం ఇంట్లో చేసుకున్నవి అంటే ఎంత మంచిగా అంటే మనం క్లీన్ చేసి ఎండబెట్టి వేయించుకొని చక్కగా చేసుకుంటాం కాబట్టి అవి మనం వాడినా వాటి వల్ల మనకి నష్టం కానీ హెల్త్ ప్రాబ్లం కానీ ఉండదండి. బయట నుంచి కూడా మసాలా పొడులు తెచ్చుకుంటే అవి వాళ్ళు దాంట్లో ఏం వేస్తారు ఏం వేయరు ఏంటో మనకి ఏది తెలీదు. కాబట్టి ఇలాంటివి మనము ఇంట్లో చేసుకొని కొంచెం టైం స్పెండ్ చేస్తే సరిపోతుంది. చక్కగా అన్ని పొడులు మనకి 1 month సరిపడా ఉంటాయి కాబట్టి హ్యాపీగా మనం యూస్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు ఇది మాత్రం చేయాలండి తప్పకుండా. ఓకే, జీలకర్ర మెంతుల పౌడర్ కూడా ఇంకొక దాంట్లో వేసేసుకొని, మసాలా కూడా ఇంకొక జాడీలో వేసేసుకొని, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దీంట్లో వేసేసి, ఇందులో దేంట్లో ఏది ఉందని టెన్షన్ కూడా అక్కర్లేదు మనకి. ఎందుకంటే లిడ్ ఎంత ముద్దుగా ఉంది చూసారు కదా, ఒక్కసారి లిడ్ని ఇట్లా పైకంటే మనకు తెలిసిపోతుంది దాంట్లో ఏముందో అని. స్టీల్ అనుకోండి మనము అవంతా మళ్ళీ ఓపెన్ చేసి చూడాలి. ఇది అందుకనే నేను మసాలాలు పెట్టుకోవడానికి ఇవి యూస్ చేస్తానండి. ఓకే, అయిపోయాయి. ఎంత హ్యాపీగా 1 month వరకు యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు పక్కన ఇది వచ్చేసి ధనియా పౌడర్, జీలకర్ర మెంతుల పౌడర్, మసాలా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్. మిగిలినవన్నీ దీంట్లో ఎక్స్ట్రా జార్స్లో వెత్తి పెట్టుకున్నానండి. ఇవి మళ్ళీ మనకి ఇవి అయిపోయిన తర్వాత అవి యూస్ చేసుకోవచ్చు. వాటిని నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తా. ఓకే, రెడీ అయిపోయాయండి. చక్కగా మనము ఓపికతో ఒక 1/2 hour టైం స్పెండ్ చేస్తే మనకి ఇంట్లో కావాల్సిన స్పైసెస్ పౌడర్స్ అన్నీ ఉంటాయి హ్యాపీగా. దానికోసం కంగారు పడి షాప్స్లో అక్కడిక్కడ తెచ్చి వంటల్లో వాడకండి. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్.